పార్లమెంట్లో అదానీ ముడుపుల వ్యవహారంపై చర్చకు విపక్షం పట్టుబట్టింది. అదానీతో పాటు ఉత్తరప్రదేశ్లోని సంభాల్లో హింసాత్మక ఘటనలపై విపక్షాల ఆందోళనతో పార్లమెంట్ ఉభయ సభలు స్తంభించిపోయాయి. దీంతో ఉభయ సభలు రేపటికి వాయిదా పడ్డాయి. అదానీ అంశం పార్లమెంటు ఉభయ సభలను కుదిపేసింది. దానిపై చర్చ జరపాలంటూ విపక్ష సభ్యులు డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సభ్యుల నిరసనల మధ్య స్పీకర్ ప్రశ్నోత్తరాలు కొనసాగించారు. దీంతో విపక్ష సభ్యులు అదానీకి, మోదీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సభను అడ్డుకోవడం సరికాదని స్పీకర్ ఓం బిర్లా విపక్షాలకు సూచించారు. సభ్యులందరికీ అవకాశం ఇస్తామన్న స్పీకర్ సీట్లలో కూర్చోవాలని విపక్ష ఎంపీలను కోరారు. అయినా విపక్షాలు నిరసనలు కొనసాగించడంతో సభను మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా వేశారు. అటు రాజ్యసభలో సంయుక్త పార్లమెంటరీ కమిటీ జేపీసీ ద్వారా విచారణకు ప్రతిపక్షాలు పట్టుబట్టాయి. ఆ అంశం సహా తాము లేవనెత్తుతున్న వాటిపై చర్చించడానికి మిగతా వ్యవహారాలను పక్కన పెట్టాలంటూ 267 నిబంధన కింద ఇచ్చిన 18 వాయిదా తీర్మానాలను రాజ్యసభ చైర్మన్ జగదీష్ ధన్ఖడ్ తోసిపుచ్చారు. విపక్షాలు అదానీ అంశంపై చర్చకు పట్టుబట్టడంతో సభ మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా పడింది. అనంతరం ఉభయ సభలు ప్రారంభం కాగానే విపక్ష సభ్యులు నినాదాలు కొనసాగించారు. ప్రశ్నోత్తరాలు కొనసాగేలా సహకరించాలని లోక్సభ స్పీకర్, రాజ్యసభ చైర్మన్ సభ్యులను కోరారు. అయితే విపక్ష సభ్యులు అదానీ అంశంపై చర్చకు పట్టుబట్టడంతో ఉభయ సభల్లో తీవ్ర గందరగోళం ఏర్పడింది. దీంతో ఉభయ సభలు మర్నాటికి వాయిదా పడ్డాయి.